ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పిందంతా గుర్తుందిగా. ఆ కాలంతకుడి దిష్టి బొమ్మతో పాటు శరణ్య అనే బొమ్మ కూడా తగులపడి బూడిదైపోవాలి. మేడం, చూస్తారుగా మా అరాచకం ఎలా ఉంటుందో. పొద్దున్నే చూసుండాలే. ఆ పోతురాజు వేషాల మీద పెట్టిన శ్రద్ధ ఆ దర్శన్ బాబుని ఏసేదాని మీద పెట్టలేదు. సన్నాసద వల్లారా. అయినా సరే నమ్మి ఈ పనిని అప్పగించి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇది కాని మిస్ అయిందో బ్యాలెన్స్ డబ్బులు వేరే వాళ్ళకిచ్చి మీ దహన సంస్కారాలు జరిపిస్తాను. వెళ్ళండి. అలాగే మేడం. పదరా. నువ్వు పద. అమ్మా, మా మాట మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. అయ్యో భాలేవారే, అదే మా భాగ్యం పూజారి గారు. అమ్మా, కాస్త వెళ్ళి పూలు తీసుకురామ్మా. సరే పంతులు గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. రేయ్, ఇంకా రాలేదేంట్రా? చూద్దాం రా. అదిగోరా వస్తుంది. రేయ్, తనటు వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చేలోపు తనని అక్కడే మ్యానిపులేట్ చెయ్యి. మేడం, ఇది అమ్మా, ఇవాళ పూజంతా సవ్యంగా ఏ ఆటంకం లేకుండా జరిగింది. నీ దయవల్ల నా బిడ్డకి చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నువ్వు నా ఇంటి దేవతగా ఎప్పుడూ నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటావనే ధైర్యంతో బ్రతుకుతున్నాను. నా నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకు తల్లి. అమ్మా, కాలాంతకుడి దిష్టి బొమ్మని కాల్చడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దహనం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడదాం పదండి. అలాగే పంతులు గారు. శరణ్య ఎక్కడా? తను పూలు తెస్తానని కదా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది నాన్నా? అదే వదిన గారు, పువ్వులు ఇంటి దగ్గరే కోసి పెట్టి ఉండాదంట. వాటిని తెస్తానని గబగబా పోయిండాది. అలాగా? ఆ కానీ వాటి గురించి ఇంటి వరకు వెళ్ళడం ఎందుకు? ఇక్కడే కొనేస్తే పోయేదిగా. నేను కూడా అదే చెప్పుండాను వదిన గారు. వింటే కదా నా మాట. ఆ